ఇరాన్ వార్ నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వైట్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీపై ఫోకస్ పెట్టింది. నగరాల్లో ఎక్కువ మంది ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేందుకు ఆసక్తి చూపడంతో అధికారులు, గ్యాస్ కంపెనీలు వారిని ప్రోత్సహిస్తున్నాయి. పీఎన్జీ వల్ల కస్టమర్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయన్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ విజయవాడ జీఏ హెడ్ పవన్తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా పిఎన్జికి మారాలని ప్రభుత్వం చెబుతుంది. మనం ప్రజెంట్ విజయవాడకి సంబంధించి విజయవాడలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్కి సంబంధించి పిఎన్జి కంపెనీ జిఏ హెడ్తో ఉన్నాము, పవన్ గారితో. సార్ చెప్పండి, పిఎన్జి అసలు అంటే ఏంటి, పిఎన్జికి ఎల్పిజికి ప్రధాన తేడాలు ఏంటి? నమస్తే అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గెయిల్ అండ్ హెచ్పిసిఎల్ జాయింట్ వెంచర్. సో దీని వచ్చేసి మన ఏరియా ఆఫ్ ఆపరేషన్ విజయవాడ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణలో అయితే హైదరాబాద్లో కూడా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎల్పిజి కొరత అందరినీ కూడా బాధిస్తున్న సమస్య. కొరత ఉందా లేదా అని పక్కన పెడితే మనసులో మాత్రం ఆందోళన అనేది మెదులుతూ ఉంది. సో ఈ విషయానికి వస్తే పిఎన్జి అనేది దానికి చక్కటి ఆల్టర్నేటివ్. పిఎన్జిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అంతేకాకుండా ఎకనామికల్ కూడా. వన్ బై వన్ చెప్పుకుంటూ పోతే ఎల్పిజిలో ఏంటంటే మనకి సిలిండర్ అయ్యిందనుకోండి, మనం బుక్ చేసుకోవాలి, మళ్ళీ తెప్పించుకోవాలి. అదే పిఎన్జి అయితే మీకు డైరెక్ట్గా ఇప్పుడు కరెంట్ కనెక్షన్ లాగి మనకి ఇంటికి పైప్ లైన్ సప్లై చేస్తారు, మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి బిల్లింగ్ ఉంటుంది. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఎల్పిజిలో ఏంటంటే కొంచెం అది మన ఎయిర్ కన్నా ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల అది ఎక్కడైనా డిపాజిట్ అవుతుంది. అదే కనుక పిఎన్జి అయితే ఈ గాలి కన్నా తక్కువ వెయిట్ ఉండటం వల్ల అది గాలిలో కలిసిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రమాదం జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అలాగే మనకి పిఎన్జిలో రేటు గురించి చెప్పుకుంటే కనుక మనకి 7,000 రూపాయల స్కీమ్ ఒకటి ఉంది. దాన్ని కూడా మనం ఈఎంఐ ద్వారా కూడా కట్టుకోవచ్చు. సో ఈ విధంగా మరి పిఎన్జికి మనకి ఆల్రెడీ విజయవాడ సిటీలో 9,000 కనెక్షన్ల దగ్గర మనం సప్లై చేస్తున్నాము. ఒకవేళ ఈ స్కీముల ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మా ఆఫీస్ వచ్చేసి గురునానక్ కాలనీలో ఉంది. అంతేకాకుండా మాది కాల్ సెంటర్స్ కూడా, కస్టమర్ కేర్ కూడా ఉంది. సో ఆ నెంబర్లకు కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం పిఎన్జి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సేఫ్ ఫ్యూయల్, తర్వాత 2 నెలలకు ఒకసారి బిల్లింగ్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఏదైనా ఆప్షన్స్ ఆన్లైన్ ద్వారా కానీ కట్టుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ క్లిష్ట పరిస్థితిలో పిఎన్జికి మారి త్వరగా మీరు పిఎన్జి కనెక్షన్ తీసుకుంటే మొత్తం దేశానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ మన విజయవాడ సిటీలో 9,000 కనెక్షన్లకు మేము సప్లై చేస్తున్నాం కాబట్టి ఎంత రిలయబుల్గా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. సో కలెక్టరేట్లో కూడా పిఎన్జికి సంబంధించి అక్కడ స్పెషల్గా కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. పిఎన్జి కనెక్షన్ తీసుకోమని కలెక్టరేట్ నుంచి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత ఈ గ్యాస్కి సంబంధించి పిఎన్జి కనెక్షన్లు మీకు పెరిగాయా? ఎలా ఉంది పరిస్థితి? పెరిగాయండి, కనెక్షన్లు అయితే పెరిగాయి. సో దానికి కూడా మేము వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, పైప్ లైన్ అది వేయడానికి. ఎందుకంటే ఇప్పుడు సిలిండర్ ద్వారా సప్లై చేయడం లాగా కాదు, దీనికి ప్రతిసారి పైప్ లైన్లు అనేవి వేయాలి. దానికి సేఫ్టీ పరంగా టెస్టింగ్ అవన్నీ చేసిన తర్వాతే మనం సప్లై ఇవ్వగలం. అందువల్ల ఏంటంటే ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి మాకు. ఎంక్వైరీస్ అయితే పెరిగాయి, రోజుకి ఒక 15-20 ఎంక్వైరీస్ దాకా వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంది. సో దీన్ని బట్టి మేము ఎలా అయితే కనెక్షన్లు ఎంత త్వరగా అయితే ఇవ్వగలమో అంత త్వరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో పిఎన్జి కనెక్షన్ తీసుకున్నప్పుడు ఎంత మనీ పే చేయాల్సి ఉంటుంది? జనరల్గా 2 మంత్స్కి ఒకసారి బిల్లింగ్ అంటున్నారు కదా, ఎంత అమౌంట్ వస్తుంది ఖర్చు? ఇప్పుడు పిఎన్జితో పోల్చుకుంటే మనకేంటంటే 2 స్కీములు ఉన్నాయండి. 7,000 రూపాయలు ఒకసారి కట్టచ్చు. దాంట్లో ఏంటంటే లాస్ట్లో మీకు ఏదైతే బిల్లు ఉంటుందో అది తీసేసి మిగిలిందంతా కూడా రిఫండబుల్ ఉంటుంది. ఒక డిస్కనెక్షన్కి దానికి ఛార్జెస్ ఏమైనా మినిమల్ ఉంటాయి, అవి తీసేసి మొత్తం రిఫండబుల్ ఉంటుంది. అలాగే దాన్ని ఈఎంఐలో కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ మనం పోల్చుకుంటే కనుక ఎల్పిజి సిలిండర్ ప్రస్తుతం అన్న ధరతో పోల్చుకుంటే మనకి 20-30% వరకు ఆదా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఒక సిలిండర్ ఒక మనిషి, ఒక కుటుంబం వాడుతుందంటే నెల రోజులకి దాంట్లో మనకు ఒక 950 రూపాయలు అవుతుంది అనుకోండి సిలిండర్. ఇప్పట్లో సిలిండర్ అవుతుందంటే దాంట్లో ఒక 20% తగ్గిందంటే మనకు 200 నుంచి 250 రూపాయల దగ్గర మనకి సేవింగ్ అనేది ఉంటుంది, ఆదా చేసుకోవచ్చు. మరియు మన కుటుంబంలో ఎవరైనా పెద్ద వయస్కులు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, దానికి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు సిలిండర్ మధ్యలో ఎప్పుడైనా అయిపోయినా కానీ ఏమైనా చేసినా సోర్సెస్ ఉన్నాయి, ఎవరైనా పిలిచి పెట్టించుకోవాలి, చెయ్యాలి.
బట్ ఇదేంటంటే నిరంతరంగా ఉంటుంది, మీకు అలాంటి సమస్యలే ఉండవు, నిరంతరంగా గ్యాస్ వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. అలాగే ఇంకా మన ఈ ఎల్పిజి స్టవ్ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చిన్న చేంజ్ ఉంటుంది, దాంట్లో ఉన్న చిన్న పరికరం అనేది చేంజ్ చేస్తారు, అది కూడా మా సంస్థే చేస్తుంది. ఆ చేంజ్ అనేది చేసుకుంటే అదే స్టవ్ని మనం పిఎన్జికి, ఎల్పిజికి వాడుతున్న స్టవ్ని మనం పిఎన్జికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో అది పరిస్థితి. సో దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత అనే వార్తల నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ఎల్పిజికి బదులు పిఎన్జికి మారాలని చెప్తుంది. సో పిఎన్జి యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా పిఎన్జికి మారితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా స్కీములు కూడా ఆయా కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా చాలా గ్యాస్ కంపెనీలు ప్రజెంట్ పిఎన్జిని ప్రొవైడ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా పిఎన్జి కనెక్షన్లకు మారాలని ప్రభుత్వం కోరుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, విజయవాడ.